నెల్లూరులోనే చెప్తా ఉన్నాం, హోమ్ మినిస్టర్ గారికి ఆమెకు శక్తి ఉంటే, ఆమెకు ఈ యొక్క హోమ్ డిపార్ట్మెంట్ పైన ఏమాత్రం పట్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రతికుందంటే మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఇక్కడ కూల్ డ్రింక్ షాపుల్లో, నెల్లూరు నగరంలో కూల్ డ్రింక్ షాపుల్లో కూడా కల్తీ మద్యాన్ని, నాటు సారాయిని, మిగతా వాటన్నిటి కూడా ఇక్కడ నుంచి కూల్ డ్రింక్ షాపుల్లో కూడా అమ్ముతున్నారు అనేటువంటి సమాచారం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి ఒకవైపు ఉంది. కాబట్టి ఏ దాన్ని కల్తీని అరికట్టలేరు. ఓన్లీ లడ్డూ కల్తీ గురించి మాట్లాడుతున్నారు. నీళ్ళల్లో కల్తీ, పాలల్లో కల్తీ, తినే తిండిలో కల్తీ, మాంసంలో కల్తీ, అన్ని రకాల కల్తీలు జరిగిపోయి చివరికి తాగే మందు తమ్ముళ్ళు మీకు రేట్లు తగ్గించాం, తాగండి, ఊగండి, తన్నించుకోండి, కింద పడండి అని చెప్పినటువంటి బాబు గారు ఈరోజు ఆ మద్యాన్ని కూడా కల్తీ మద్యం చేసి విచ్చలవిడిగా వాళ్లకు లైసెన్సులు మంజూరు చేసి ఈ వ్యాపారం చేసుకోమని చెప్పి లైసెన్సులు మంజూరు చేశారు. పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్రలో ఉంది. దానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది, కొంతమంది మంత్రుల ప్రమేయం ఉంది, కొన్ని చోట్ల ఎంపీల ప్రమేయం ఉంది. ఇన్ని సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు జెండా మోసారు కదా, వాళ్ళు కూడా కింది స్థాయిలో ఉండే వాళ్ళు బ్రతకాలి కదా అని చెప్పేసి ప్రజల శరీరాల కళేబరాల పైన వ్యాపారం చేయమని చెప్పి లైసెన్సులు మంజూరు చేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. పోలీసు వ్యవస్థ కూడా ఎవరు అధికారంలో ఉంటే వారి జెండాలు మోసిన వాళ్ళగా తయారవుతున్నారు తప్ప మనకు 35 సంవత్సరాల పాటు రాజ్యాంగబద్ధంగా ప్రజలు చెమటోడ్చి కట్టినటువంటి జీతాలతో మనం పనిచేస్తున్నాం అనేటువంటి అంశాలు. పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు జరుగుతున్నాయి. రెవెన్యూ ఆఫీసర్లు ఎమ్మెల్యేల ఇంటికి సోటామోటా రాజకీయ నాయకులు ఇళ్ళకి పోయి కూర్చొని 22A దాన్ని మార్చి ఇచ్చలేదుగా భూ కబ్జాలకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. అవినీతిని పై నుంచి కింది వరకు పెంచి పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పాలక ప్రభుత్వం ఇప్పటికైనా చంద్రబాబు గారు విజనరీ అనేటువంటి చంద్రబాబు గారికి ఈ విజన్ తక్కువ అయిపోయిందేమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.